జరగాలని కోరుతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చిన పెద్ద మనిషి ఆయన. తెలుగు చిత్రసీమ రెండు కళ్లలో ఆయన ఒకరు. నాటి నుంచి నేటి వరకు ఆంధ్రుల అభిమాన నటుడిగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు 75 వసంతాల సినీ జీవిత వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నట జీవనం 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించింది. అలనాటి కథానాయకులతో పాటు నేటి తారాతోరణం ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరి మనసులో సుస్థానం సంపాదించిన నటుడు ఏఎన్ఆర్ అని, నృత్యాల్లో ఆయనే స్ఫూర్తిగా నిలిచారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్కినేని నటన యువతరానికి ఆదర్శంగా నిలుస్తోందని నటుడు మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఒక కళాకారుడు అంటే ఇది అని నోళ పొగిడే విధంగా మేమందరం కూడాను తలెత్తుకుని శిఖరం అంతా ఎత్తుకు చూసే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ రోజున ఈ సన్మానం జరగడం అన్నది అది ఒక అపూర్వమైన ఘట్టంగా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు, ఒకటి రామారావు గారు, ఒకటి నాగేశ్వరరావు గారు. ఒక కన్ను పోయింది, ఇక ఉన్నది ఒకటి కన్ను. ఆ కన్ను 100 సంవత్సరాలు ఉండాలని ఆ షిరిడి సాయినాథుని కోరుకుందాం. లతా మంగేష్కర్ లాగే అక్కినేనికి భారతరత్న దక్కాలని సుబ్బిరామిరెడ్డి ఆకాంక్షించారు. తన నట జీవితంలో అనేక మలుపులు చవిచూశానని అక్కినేని తన అనుభవాలను పంచుకున్నారు. వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ఇచ్చి ఈ మదర్ ఇండస్ట్రీ అనేక రకాల నా శక్తికి మించిన పాత్రలు నాకు ఇచ్చి దాన్ని నటించేట్టు చేసి దర్శకులు, నిర్మాతలు, రచయితలు, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా నన్ను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో రామానాయుడు, మురళీమోహన్ తో పాటు అలనాటి నాయకులు అంజలీదేవి, వాణిశ్రీ, వైజయంతిమాల, సుహాసిని సహా అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.